శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. భోగాపురం ఎయిర్పోర్ట్‌లో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. సో, ఇక మరి వైసీపీకి సంబంధించి వాళ్ళు ఒక బాగా అంటే మా వల్లే జరిగింది. మా హయాంలోనే పునాది రాళ్ళు పడ్డాయి. మొత్తం వాళ్ళకి పునరావాసం దగ్గర నుంచి మొత్తం కూడా మేమే చూసుకున్నాం అని చెప్పేసి హల్చల్ చేశారు. ముఖ్యంగా దీని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. మీరు గమనించినట్టయితే. సో, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే వాళ్ళు అనేది ఏంటంటే కష్టం ఒకళ్ళది, పేరు ఒకళ్ళది, క్రెడిట్ ఒకళ్ళు తీసుకుంటున్నారు అనేది మేజర్. సరే, జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ని నేను కూడా చూసా. ఇవాళ విశాఖపట్నం సమీపంలో ఉన్న భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ క్రెడిట్ తనకు దక్కాలి అని చెప్పి ఆయన క్లెయిమ్ చేసుకుంటున్న నేపథ్యంలో వాస్తవంగా భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఎవరి దయాదాక్షిణ్యాలతో ఏర్పాటైన ఎయిర్పోర్ట్ కాదు. నెంబర్ 1, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయింపు చేయబడ్డ ఎయిర్పోర్ట్ అది. నెంబర్ 1. అప్పుడు 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో కూడా అధికార భాగస్వాములుగా ఉన్న నేపథ్యంలో కేంద్ర పౌర విమాన శాఖ మంత్రిగా ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అశోక్ గజపతిరాజు గారు కొనసాగుతూ ఉన్నారు. ఆయన హయాంలో ఈ ప్రాజెక్టుని పట్టాలకు ఎక్కించారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు గారు, విశాఖపట్నం ఎంపీగా ప్రస్తుత ఒరిస్సా గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు గారు ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి. వీళ్ళందరూ కలిసి భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం కోసం సంకల్పించుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొచ్చారు. మరి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? అది కూడా కొంచెం చర్చిద్దాం మనం. ఎందుకంటే ఇవాళ ఆయనే ఎయిర్పోర్ట్ మొత్తం నా కళ, నేనే దాన్ని సాకారం చేశానని చెప్పని చెప్పుకుంటున్నాడు కాబట్టి మీకు ఆయన ట్వీట్తో పాటుగా కొన్ని వీడియోలు నేను వినిపిస్తాను. ఆయన స్వయంగా నోటితో మాట్లాడిన వీడియోలు. సరే. ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్ లో కట్టడానికని రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఇదే రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచినప్పుడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ రెవెన్యూ ఇస్తామని, ఎక్కువ వాటా ఇస్తాము అని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్లలో పాలు పంచుకొని వాళ్ళు అత్యధికంగా రాష్ట్రానికి మేలు చేస్తాము అని చెప్పి వాళ్ళు టెండర్లలో కోట్ చేస్తే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకు కన్నా ఎయిర్పోర్ట్ కట్టే కాంట్రాక్ట్ కన్నా ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి లంచాలు రావని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ టెండర్ను రద్దు చేసిన పరిస్థితి మనమంతా కూడా చూస్తా ఉన్నాం. రెండోసారి టెండర్లు పిలిచారు. ఆ రెండోసారి టెండర్లు పిలిచిన దాంట్లో మళ్ళీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మళ్ళీ ఎక్కడ వస్తారేమో అని చెప్పి ఏకంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు రాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియాను సైతం మార్చిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారి దిక్కుమాలిన ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం. ఇవాళ మనం రోజు ఈ ఎయిర్పోర్ట్ పనులను మొదలు పెట్టడానికి జిఎంఆర్ గ్రూపుకు సంబంధించిన మల్లికార్జునరావు గారు ఇక్కడ ఇదే వేదిక మీద ఉన్నారు. నాకు గట్టిగా నమ్మకం ఉంది, జిఎం మల్లికార్జునరావు గారు అంటే ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతపు వాసి. అంటే ఏమర్థమైంది ఇక్కడ? చంద్రబాబు నాయుడు గారు టెండర్లు పిలిచారు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి కాకుండా జిఎంఆర్ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు టెండర్లు ఇచ్చారు. జిఎంఆర్ వాళ్ళ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారికి లంచాలు ముడతాయి కాబట్టి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే లంచాలు ఇవ్వరు కాబట్టి వాళ్ళని కాదని జిఎంఆర్ వాళ్ళకి ఇచ్చారని చెప్పి ఆరోపణలు చేశాడు. ఎప్పుడు? 2019 ఫిబ్రవరి నెలలో ప్రతిపక్షం ఇది శంకుస్థాపన జరిగిన తర్వాత. రైట్. శంకుస్థాపన చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది. టెండర్లు అప్పుడే ఫైనలైజ్ అయ్యని చెప్పని ఆయన ఒప్పుకుంటున్నాడు కదా, ఆయన ప్రసంగాలను చెప్పాడు కదా. 2019లో జిఎంఆర్ వాళ్ళకి కట్టబెడితే 2023లో ఇప్పుడు నేను దాంట్లో రెండో వాయిస్ వచ్చింది జిఎంఆర్ఎల్ గురించి ఆయన ప్రస్తావించింది.
2023లో మళ్ళీ ఒకసారి శంకుస్థాపన చేశాడు ఈయన. ఉమ్. నువ్వు 2019 ఫిబ్రవరిలో ఆల్రెడీ శంకుస్థాపన అయిపోయిందిగా. 2023 దాకా ఆ పనులు ఎందుకు కొనసాగించడంలా? ఎవరు అడ్డుకున్నారు నిన్ను? సరే, ఇది 2019-23 నాటి ప్రస్తావనలో. 2016లో అప్పుడు కూడా ఈయన ప్రసంగాలు చాలా చేశాడు. అంటే ప్రభుత్వం ఏర్పాటైన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన 2 ఏళ్లకి. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసాయమ్మ. మరొకసారి మళ్ళీ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం, గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పొరపాటున తనకున్న అధికార బలంతో, అధికార మదంతో దుర్వినియోగం చేస్తూ ఏదైనా పొరపాటున మన భూములు లాక్కునే కార్యక్రమం మాత్రం పొరపాటున చంద్రబాబు నాయుడు గారు చేస్తే మాత్రం రానున్న రోజులు మన రోజులని మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా మర్చిపోకూడదు. మనం అందరం కూడా అదే గుర్తుపెట్టుకుందాం. రానున్నవి మన రోజులు. 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పడిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు బంగాళాఖాతంలో పడే రోజు త్వరలోనే వస్తుంది. వచ్చేది మన ప్రభుత్వం. మళ్ళీ మీ భూములన్నీ కూడా తిరిగి మీకు వెనక్కిస్తామని చెప్పి మాత్రం గట్టిగా మీ అందరికీ హామీ ఇస్తూ చెప్తా ఉన్నాం. ఈ పోరాటం ఆగదు. అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు కూడా మీకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తూ వస్తా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా మద్దతు ఇస్తాం. అవసరమైతే ధర్నాకు మళ్ళీ రావాల్సి వచ్చినా కూడా నేనైనా రావడానికి కూడా నేను సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా మళ్ళీ చెప్తా ఉన్నా. గట్టిగా అందరం కలిసి గట్టిగా పోరాడదాం. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నాం. ఆడ ఉన్నది 350 ఎకరాలు. సరే, ఆ 350 ఎకరాలకు ఇంకా చాలా భూమి ఉంది. ఆ భూమి సరిపోదా అన్నది ఫస్ట్ అధ్యయనం చేయండి. సరిపోదు, కనీసం అక్కడ 1000 ఎకరాలు కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా వేరే చోటికి పోవాలి అన్న ఆలోచన ఏదైనా ఉన్నప్పుడు అసలు ఫస్ట్ ఎన్ని ఎకరాలు ఉంది అక్కడ? 1283 ఎకరాల్లో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉంది. అంటే ఈయనకున్న అవగాహన అది. ఇప్పుడు అంటే ఇవన్నీ కూడా ఇక్కడతో అయిపోవాలా? అదే మొత్తం వరుసగా ఇంకొక 1-2 ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఓకే. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి అక్కడ ఏకంగా 15,000 ఎకరాల ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి నిజంగా ఎంతమందికి ధర్మం అని అడుగుతా ఉన్నా. భోగాపురం అనేది భీమిలి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది. విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. కరెక్ట్ పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నది. ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్ లో కట్టడానికి అది రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా కోర్టుకు వెళ్దాం అనేది కూడా అది కూడా అంటే ఇంత వ్యతిరేకత ఆ ప్రాజెక్టు మీద విషం చిమ్మి ఆ రోజుల్లో 2000 అంటే ఈయన ఏమన్నాడు, 3 సంవత్సరాల్లో మన ప్రభుత్వం వస్తున్నాడు. అంటే ఇది 2016 నాటి ప్రసంగాలు. 2016 నాడే ఆ ప్రభుత్వం సంకల్పించి భూసేకరణ బిగించేస్తే ఆ భూసేకరణని అడ్డుకోవటం కోసం నీ స్థానిక నాయకత్వంతో కలిసి నువ్వు అక్కడ ఉద్యమాలు చేసి అక్కడ రైతులను రెచ్చగొట్టి ఆ భూసేకరణ సఫలీకృతం కాకుండా చేసినవాడి నువ్వు. నాడు 2700 ఎకరాలు సమీకరిస్తే వాళ్ళు ఆ 2700 ఎకరాల్లో నువ్వు అధికారంలోకి వచ్చి నాకు 500 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. మళ్ళీ 2700 ఎకరాలు మాత్రమే చాలు అని చెప్పని నువ్వు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కళ సాకారం కావడానికి తోడ్పాటును అందించావా? మరి తోడ్పాటును అందిస్తే 2019 మే 30 తారీఖు నువ్వు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపడితే 2023 దాకా ఆ ప్రాజెక్టు కంప్లీట్ కావాలిగా. అవును. ఎందుకని కంప్లీట్ చేయలేకపోయావు? ఇక్కడ గమనించుకుంటే ఆ రోజున సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా అశోక్ గజపతిరాజు గారు అనుమతులన్నీ తీసుకొచ్చారు. రెండోసారి ఈయన హయాంలో శంకుస్థాపన జరిగిన ప్రాజెక్టును కూడా నేడు పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు, నేటి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ప్రతి వారం 10 రోజులకు ఒకసారి అక్కడ పనుల పురోగతి గురించి సమీక్ష చేసి అక్కడ అధికారులకు ఒక డెడ్ లైన్ పెట్టి వీలైనంత త్వరగా ఆ ప్రాజెక్టు పూర్తి కావాలి అని చెప్పని సంకల్పించి ఇవాళ ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేపిస్తూ ఉన్నారు. ఇవాళ గమనించుకుంటే చంద్రబాబు నాయుడు గారు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి
5,000 ఎకరాలు భూసేకరణ ఆయనే చేశారు. ఓపెన్ స్కై పాలసీలో కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఆయనే తీసుకొచ్చారు. జిఎంఆర్ వాళ్ళకి టెండర్ ప్రక్రియ ఆయన హయాంలోనే పూర్తయింది. ఈలోగా జరిగిన ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి తలతెక్క వ్యవహారాలు చేయలేదు కదా, ఆ ప్రాజెక్ట్ని కొనసాగించారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఔటర్ రింగ్ రోడ్డు డిపిఆర్ ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ ఆయన హయాంలో అయింది. తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాజెక్టు కొనసాగించారు కదా. ఢిల్లీ మెట్రో శ్రీధరన్ గారితో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ మెట్రోకి డిపిఆర్ మొత్తం తయారు చేయించిన తర్వాత ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. కానీ రాజశేఖర రెడ్డి గారు తర్వాత వచ్చి ఆ మెట్రో ప్రాజెక్టు కొనసాగించారు కదా. టెండర్ ప్రక్రియ ఆ ప్రాజెక్టు గ్రౌండింగ్ కొట్టడానికి కేసీఆర్ గారి హయాంలో ప్రాజెక్ట్ ఓపెన్ అయితే అయ్యి ఉండొచ్చు. కానీ ఒక ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని, ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టుల్ని తర్వాత వచ్చే ముఖ్యమంత్రులు, తర్వాత వచ్చే ప్రభుత్వాలు కొనసాగిస్తే దాని ఫలాలు ఎలా ఉంటాయి అనేది ఇవాళ హైదరాబాద్లో చూస్తూ ఉన్నాం మనం. నాగార్జున సాగర్ నుంచి కృష్ణానది జలాలని హైదరాబాద్కి తరలించాలి అని చంద్రబాబు నాయుడు గారు సంకల్పించి ఫేజ్ 1 ఆయన హయాంలో పూర్తి చేశారు. తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఫేజ్ 2 పూర్తి చేశారు. అంటే ఒక ప్రభుత్వాలు తీసుకున్న మంచి నిర్ణయాల్ని తర్వాత ప్రభుత్వాలు కొనసాగిస్తే దాని ఫలాలు ఎలా ఉంటాయి అనేది హైదరాబాద్ రూపంలో కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్న దరిద్రం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి అనే ఈ రాజకీయ నాయకుడు, ఈ రాజకీయ పార్టీ అక్కడ రాజకీయాల్లో కొనసాగుతా అతను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనీస మాత్రపు అవగాహన లేకుండా. ఇంకో వీడియో ఉంది, అది నా దగ్గర మిస్ అయింది. ఓకే, కేరళ రాజధానికి వచ్చిన అంటున్నాడు. ఓకే, అంటే కేరళకి రాజధాని ట్రివేండ్రం అనే అవగాహన కూడా లేదు ఇతనికి. పైగా ఏమని చెప్తాడు దాంట్లో, అదే వీడియోలో, అరే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు భోగవరం ఎయిర్పోర్ట్ 20 నాటికల్ మైళ్ళు ఉంది. ఒక్కొక్క నాటికల్ మైల్ అంటే 1.862 కిలోమీటర్స్. 20 నాటికల్ మైళ్ళు అంటే 45 కిలోమీటర్లు అంటున్నాడు. ఇప్పుడు ఆయన చెప్తున్న లెక్క ప్రకారమే అది 37 కిలోమీటర్లు అవుద్ది. కానీ ఆయన 45 కిలోమీటర్లు చెప్తున్నాడు. ఆయన చెప్తున్న 1.862 × 20. అంటే కనీసం ఇవాళ మనం పబ్లిక్ ఫోరంలో, ఇవాళ ప్రజా జీవితంలో ఒక రాజకీయ పార్టీ అధినేతగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఏం మాట్లాడుతున్నాం అనే కనీసం మాత్రం విఘ్నత లేకుండా, మిగిలిన వాళ్ళు కూడా అంతే ఉన్నారండి. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, మేమే ఫస్ట్ శంకుస్థాపన చేసామని చెప్పేసి, లేకపోతే అసలు ఏ విధమైనటువంటి అనుమతులు లేవు, మేమే తెచ్చామని చెప్పేసి. అదే అంటున్నా. ఇప్పుడు 2 టర్ములు సివిల్ ఏవియేషన్ మినిస్టర్లుగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన అశోక్ గజపతిరాజు గారు, ఇవాళ రామ్మోహన్ నాయుడు గారు, వాళ్ళిరువురు ఆ ప్రాంతవాసులు. ఆ ప్రాంతం పట్ల, రాష్ట్రం పట్ల పూర్తి చిత్తశుద్ధి, అంకితభావం కలిగిన నాయకులు. రాష్ట్రంలో, కేంద్రంలో నాడు నేడు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు జనసేన కూడా కలిపి మిత్రపక్షాలుగా, అధికార భాగస్వాములుగా కొనసాగుతూ ఉన్నారు. వీళ్ళ చొరవతో, వీళ్ళ హయాంలో జరుగుతున్న పనుల్ని కూడా నువ్వు మోకాలడ్డి ఆలస్యం చేసిన పనులు, నువ్వు విషం జిమ్మి విద్వేషాలు పెంచి ప్రజల్ని రెచ్చగొట్టి కోర్టు కేసుల ద్వారా నువ్వు ఆలస్యం చేసిన పనుల్ని ఈరోజు అక్కడ అంటే ఒక టెస్ట్ ల్యాండింగ్గా ఒక ఫ్లైట్ వచ్చి గ్రౌండింగ్ అయింది కాబట్టి ఈ ఘనత నాదే. ఆ మధ్య చూసాం మనం గూగుల్ది. వీళ్ళ నాయన పోలవరం ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల మట్టి పనులు చేసి వేల కోట్ల రూపాయలు బిల్లులు చేసుకొని మొబిలైజేషన్ అడ్వాన్సులు వాటి రూపంలో కమిషన్లు దండుకున్నాడు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడ్డ తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రాజెక్టు సివిల్ వర్క్స్, ప్రధాన ప్రాజెక్టు సివిల్ వర్క్స్ మొత్తం ఆయన హయాంలో పరుగులెత్తినాయి. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి తన హయాంలో టెండర్ల రద్దు అని చెప్పని విలువైన టైం మొత్తం చెడగొట్టి దాని పర్యవసానం డయాఫ్రమ్ వాళ్ళు ఎంత దెబ్బతిందో చూసాం మనం. ప్రాజెక్టు భవిష్యత్తే, ప్రాజెక్టు మనుగడే ప్రమాదంలోకి నెట్టింది. అటువంటి ప్రాజెక్టు 2020 జూన్లో పూర్తి చేస్తున్నాం, 2020 డిసెంబర్లో పూర్తి చేస్తున్నాం, 2022లో పూర్తి చేస్తున్నామని 23కి వచ్చేప్పటికి ఎప్పుడొద్దో చెప్పలేమని చేతులు ఎత్తేశారు. కానీ ఈయనేం చెప్పేవాడు, మా నాయనది 100 అడుగుల విగ్రహం పెడతాను నేను అక్కడ అని చెప్పేవాడు. అంటే ఎవరో కష్టానికి వీళ్ళ పేర్లు పెట్టుకొని ముద్దాడాలని చెప్పనే సంకుచితపు బుద్ధితోటి నువ్వు మోకాలడ్డిన ప్రాజెక్టులే, నువ్వు అడ్డుకున్న ప్రాజెక్టులే అని చెప్పని ప్రజల మస్తిష్కాల్లో నుంచి ఆ జ్ఞాపక శక్తి
ప్రజలు మర్చిపోయి ఉంటారులే, వాళ్ళ జ్ఞాపకశక్తిని తక్కువ అంచనా వేసుకొని ఈ విధమైన ప్రచారాలు ప్రకటన చేస్తూ ఉన్నారు. ఇవాళ అంటే 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా, ఒక రాజకీయ పార్టీ అధినేతగా, 4వసారి చట్టసభకి ఎన్నికైన ప్రజాప్రతినిధిగా నీ ఎక్స్ నుంచి, నీ ట్విట్టర్ నుంచి నీ హ్యాండిల్ నుంచి ఒక పోస్ట్ బయటకు వస్తుంది అని అంటే దానికి కొంత క్రెడిబిలిటీ ఉండాలి. అంతేగాని నేను నంది అంటే నంది, నేను పంది అంటే పంది అని చెప్పని ప్రజలు నమ్ముతారు అని చెప్పనే అమాయకత్వంలో ఆయన ఉండి 2019 నుంచి 24 దాకా పాలకుడిగా నిన్ను చూసిన తర్వాత, నీ సామర్థ్యం చూసిన తర్వాత, నీ ఆలోచన, నీ యాటిట్యూడ్ చూసిన తర్వాత, నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చినా కూడా ఈ రాష్ట్రానికి పాపమేనని చెప్పని నేను 11 స్థానాలకు పరిమితం చేసిన ప్రజలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే, వాళ్ళని నేను ఏమార్చగలను, మభ్యపెట్టగలను అని చెప్పని పిచ్చి భ్రమల్లో ఉండి ఈ విధమైన స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. వాటిని అందిపుచ్చుకున్న వాళ్ళ సోషల్ మీడియా కానీ, వాళ్ళ నాయకులు, అక్కడ ఉన్నాడు ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్గా పనిచేసిన గుడివాడ అమర్నాథ్, అతను కూడా అంటే వాళ్ళ ఉలికిపాటుని, ఇదే గుడివాడ అమర్నాథ్ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, నువ్వు ప్రాతినిధ్యం వహించి నువ్వు మంత్రిగా పనిచేసిన నియోజకవర్గంలో రాష్ట్రంలో హయ్యెస్ట్ మెజార్టీ తోటి 94,000 మెజార్టీతో అక్కడ పల్లా శ్రీనివాస్ గారు ఎందుకు గెలిచాడు, ఎందుకు నీకు వ్యతిరేకంగా అటువంటి తీర్పు ఇచ్చారనేది మొట్టమొదటి నువ్వు రిలీజ్ అయితే, ప్రజల ఆలోచనని, ప్రజల చైతన్యాన్ని, ప్రజల వివేకాన్ని తక్కువ అంచనా వేసి ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తే ఇప్పటికే నవ్వులు పాలయ్యారు, ఇంకా నవ్వులు పాలవుతారు. అంతిమంగా ఈ జగన్మోహన్ రెడ్డి, అతని ఆలోచనలు, అతని ప్రవర్తనలో మార్పు రాకుండా మీరందరూ కూడా అదే విధమైన రాజకీయ విధానాలను ఎంచుకుంటే ఇప్పటికే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టుగా మీ రాజకీయ భవిష్యత్తు తయారైన రేపు ఇంకా ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. ఆలోచించుకోండి.